ఆలోచన నిర్ణయం నాకు అస్సలు నచ్చలేదు. అసలు ఒప్పుకోను కూడా. ఆ శ్రీమంత్ గాడి వల్ల ఎన్ని టెన్షన్స్ పడ్డాం, ఎంత డిస్టర్బ్ అయ్యాం. తలుచుకుంటేనే చలి జ్వరం వచ్చేస్తుంది. వాడి వల్ల ఏ క్షణం ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రతి క్షణం టెన్షన్ పడుతూ భయపడుతూ బ్రతికాం. మర్చిపోయావా అక్క? వాడి దరిద్రం ఎలా వదులుతుంది, ఎలా వదిలించుకోవాలరా బాబు అని పిచ్చి ప్రయత్నాలు చేశాం. మన అదృష్టమో లేక దేవుడి దయో తెలీదు, ఆ శ్రీమంత్ గాడికి మహాలక్ష్మితో పెళ్లి జరగబోతోంది. దానివల్ల వాడి శని మనకి వదిలిపోతోంది. అందుకు సంతోషించాల్సింది పోయి మహాలక్ష్మికి వాడితో పెళ్లి జరగడానికి వీల్లేదు, పెళ్లి ఆపేస్తానని ఏదేదో మాట్లాడతావేంటక్క? అర్థం పర్థం లేకుండా. నోరు మూస్తావా? మత లేకుండా మాట్లాడకు. ఆ శ్రీమంత్ గాడు ఎలాంటి వాడో, ఎంత వెదవో నీకు నాకు మాత్రమే తెలుసు, ఇంకెవరికీ తెలీదు. పాపం ఆ పిచ్చి పిల్ల మహాలక్ష్మి ఆ శ్రీమంత్ గాడిని పెద్ద బుద్ధిమంతుడు, మంచితనానికి మారు పేరు అన్నట్టు నమ్ముతుంది. వాడు లేకపోతే జీవితమే లేదనుకుంటుంది. కాని వాణ్ణి చేసుకుంటే జీవితం అన్నదే కనపడకుండా పోతుంది తనకి. కళ్ళ ముందు ఒక ఆడపిల్ల జీవితం సమస్యల్లో పడబోతుంటే చూస్తూ ఊరుకోమంటావా చెప్పు? అలాగని నీ జీవితాన్ని సమస్యల్లో పడేసుకుంటావా చెప్పు? చూడక్క, నువ్వొక ఆడపిల్ల జీవితం గురించి పెద్ద మనసుతో ఆలోచిస్తున్నావు. కానీ నేను మాత్రం నా అక్క భవిష్యత్తు గురించి స్వార్థంతో ఆలోచిస్తున్నాను. భవిష్యత్తులో తన జీవితానికి ఎలాంటి ఇబ్బందులు రాకూడదని కోరుకుంటున్నాను. అక్క, ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావో లేక వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాను అనుకుంటున్నావో ఏమైనా అనుకో అక్క, పర్లేదు. కానీ మన కంట్లో నలకుంచుకొని ఎదుటి వాళ్ళ కంట్లో నలక తీయాలనుకోవడం నా దృష్టిలో కరెక్ట్ కాదక్కా. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. వెదవ వేదంతో మాట్లాడావంటే చంపేస్తాను. మనం బావుండాలని కోరుకోవడం ఆశ అవుతుంది. ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, కానీ మనం మాత్రమే బావుండాలి అని కోరుకోవడం రాక్షసత్వం అవుతుంది. చూడు, నా మెడలో 3 ముళ్ళు పడడానికి ముందే నాకు తెలుసు, ఏదో ఒక రోజున జీవితంలో నేను సమస్యల్లో పడతాను అని. అయినా ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా? అన్ని విషయాలు అర్థం చేసుకోగలిగిన గొప్ప మనసున్న అయినా నా విషయాన్ని కూడా అర్థం చేసుకోకపోతారా, ఏదో ఒక రోజు క్షమించకపోతారా అన్న ఒక చిన్న నమ్మకంతోటి, అంతకు మించి ఒక పెద్ద ఆశతోటి. మహాలక్ష్మికి శ్రీమంత్కి పెళ్ళైనంత మాత్రాన నా సమస్యకి పూర్తిగా పరిష్కారం దొరుకుతుందనుకోవడం పిచ్చి భ్రమే. ఆ శ్రీమంత్ గాడు దాచుపాము లాంటివాడు. ఏదో ఒక రోజున ఖచ్చితంగా విషాన్ని కక్కుతాడు. ఆ రోజు నా సమస్య మళ్ళీ మొదటికొస్తుంది. ఇప్పుడు చెప్పవే, ప్రస్తుతం నా స్వార్థం గురించి ఆలోచించి మహాలక్ష్మి జీవితాంతం బాధలు పడేలా చేయమంటావా? చెప్పవే. అది కాదక్కా. ఇంకేం మాట్లాడకు. నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా, ఏదైతే అది అవుతుంది, అప్పుడు చూసుకుందామని. ఇప్పుడు కూడా అంతే. ఒక అమాయకురాలి జీవితం కాపాడుకుందాం. అందుకోసం ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పర్వాలేదు, అప్పుడు చూసుకోవచ్చు. ఇందుకోసం నువ్వు కూడా సహాయం చేయాలి, సరేనా? సరే. నేను అత్తయ్య వెళ్ళడం ఒక్క క్షణం లేట్ అయి ఉంటే బావ నాకు దక్కుండేవాడు కాదమ్మా. ఆ దేవుడే మమ్మల్ని టైంకి అక్కడికి తీసుకెళ్లాడు అనిపిస్తోంది. లేకపోతే ఏం కాదమ్మా, ఆ దేవుడంతా మంచి చేస్తాడు. లావణ్య,
నేను నా కూతురికి మంచి చేయాలనుకుంటున్నాను. తప్పు చేశానమ్మా. నిన్ను, నీ మనసుని అర్థం చేసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశానమ్మా. పంతంతో పెళ్లి చేయొచ్చని ఆలోచించానే తప్ప ఆ పంతంతో నా కూతుర్ని జీవితాంతం ఎలా సంతోషంగా ఉంచగలను అని ఆలోచించలేకపోయానమ్మా. ఒక్కగానొక్క కూతురివి, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలమ్మా. ఒక తండ్రిగా అదే నా ఆశ. నీ కంట్లో కన్నీళ్ళొచ్చినా, నీకేమన్నా అయినా నేను తట్టుకోలేనమ్మా. అసలు బ్రతకలేను కూడా. అమ్మా మహాలక్ష్మి, కోరుకున్నవాడితో సంతోషంగా ఉంటానని నా కూతురు అంటున్నప్పుడు మంచో చెడు నీ దారిలోనే నడవడం మంచిదనిపించింది. జీవితాంతం ఆనందంగా ఉంటానని నీకంత నమ్మకం ఉన్నప్పుడు నేనెందుకు అడ్డు చెప్పడం అనిపించింది. అందుకే రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయానికొచ్చాను. నీ ఇష్ట ప్రకారమే నువ్వు ఇష్టపడిన నీ బావుని పెళ్లి చేసుకో. ఒక కన్న తండ్రిగా నీ ఇష్టాన్ని, అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నాన్నగారండి, మీరు మాట్లాడేది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజమమ్మా. నువ్వు కోరుకున్న వాడితోనే పెళ్లి జరిపిస్తాను. మీరలా చేస్తానంటే అంతకంటే కావాల్సిన దిక్కే ఉంటుందండి నాన్నగారండి. చాలా థ్యాంక్స్ అండి. లావణ్య, ఏంటండి? ఉదయం మన ఫ్యామిలీ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాను. ఈ అపార్థాలు, అభిప్రాయ భేదాలు రావడానికి మనం రామాలయంలో మొక్కు తీర్చుకోకపోవడం కారణమని చెప్పారు. అందుకని వెంటనే మనందరం వెళ్ళి మొక్కు తీర్చుకొని వచ్చేద్దాం. అలాగేనండి. సరే, త్వరగా రెడీ అవ్వండి, వెళ్దాం. సరే. వాట్ హ్యాపెండ్ అంకుల్? ఎందుకింత అర్జెంటుగా రమ్మన్నారు? ఇందులో నీ పెళ్లి బట్టలున్నాయి. రెడీ అయి రామాలయం దగ్గర వెయిట్ చేయి. ఈలోగా నేను మహాలక్ష్మిని తీసుకొస్తాను. వాట్ ఈస్ దిస్ అంకుల్? పెళ్లికి ఇంకా 2 రోజులు టైం ఉంది కదా, అప్పుడేంటి హడావుడంతా? హడావిడి కాదు, జాగ్రత్త. ఇప్పుడే, ఇంతకు ముందే నా కూతురు ఆ అభిరామ్ గారి ఇంటికెళ్ళొచ్చింది. నేనంటే భయం కంటే వాడున్నాడన్న ధైర్యంతో ఉంది తను. ఎట్టి పరిస్థితుల్లోనూ నా కూతురు నా మాట వింటుందన్న నమ్మకం నాకు లేదు. సో వాట్ అంకుల్? వినకపోతే ఏంటి ప్రాబ్లం? బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి పెట్టల మీద కూర్చోబెట్టండి. ఏంటి కూర్చోబెట్టేది? అదంత ఈజీ అనుకుంటున్నావా? ఆ అభిరామ్ గాడు ఫుల్లుగా ఫోకస్ చేసున్నాడు. ఏంటి అంకుల్ వాడికి భయపడతారు? వాడేమన్నా తురుమా? అంతకంటే ఎక్కువ. వాణ్ణి ఎదుర్కోవడం అంటే సునామీకి ఎదురెళ్లడం లాంటిది. అమెరికా నుంచి వచ్చావు, ఇవన్నీ నీకు తెలియదులే గాని ముందు నువ్వు బయలుదేరు. పదా. సరే సరే, మీ జాగ్రత్తల్లో మీరుండండి. అంతకంటే ఎక్కువగా అలర్ట్గా ఉండండి. ఇక నుంచి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా క్షణాల్లో మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే? ఎక్స్క్యూజ్ మీ. నువ్వా? ఎస్ మీ. ఏంటి? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో ఇప్పటికైనా అర్థమైందా? ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఆ శ్రీమంత్ స్పృహలో ఉన్నా సరే నీకోసం వాడింకా కోమాలోనే ఉన్నాడని అభితో అబద్ధం చెప్పాను తెలుసా? శ్రీమంతుని చంపేస్తానని గన్ను పట్టుకుని అప్పటిదాకా నానా హడావడి చేసిన అభి నేను చెప్పగానే సైలెంట్ అయిపోయాడు తెలుసా? ఇప్పటికైనా అర్థమైందా డాక్టర్ అరవింద్ అంటే ఏంటో? అను, వాట్ హ్యాపెండ్? ఎందుకు నవ్వుతున్నావు? నీ అమాయకత్వానికి నేనే కాదు, చాక్లెట్లు తినే చంటి పిల్లలు కూడా నవ్వుతారు. ఏంటి?
నువ్వు చెప్పగానే అభి మనసు మార్చుకుని గన్ కింద పడేశాడా? ఇంత అమాయకుడివి నీకెవడయ్యా డాక్టర్ డిగ్రీ ఇచ్చింది? వాట్ డూ యు మీన్? ఎదవ ఇంగ్లీష్ మాట్లాడింది చాలే కాని ఆపో. చూడు డాక్టర్, అవి నువ్వు చాలా తక్కువగా అంచనా వేసుకున్నావు. గన్నుకి తెలియకుండానే బుల్లెట్ ని పేల్చే రకం అతను. శ్రీమంత్ స్పృహలోనే ఉన్నాడన్న విషయం అభికి తెలుసు. చూడు, అభి నీకు కేవలం 5 రోజుల నుంచే తెలుసు, కానీ నాకు 25 ఏళ్ల నుంచి తెలుసు. అతనేంటో, అతని క్యారెక్టర్ ఏంటో, అతని మెంటాలిటీ ఎలాంటిదో, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అణువణువు అతన్ని స్కాన్ చేశాను. శ్రీమంతుని చంపాలని అభి ఫిక్స్ అయ్యుంటే మహాలక్ష్మి కన్నీళ్లు, చంద్రకళ ఏడుపు నీ మాయ మాటలే కాదు, ఆఖరికి ఆ దేవుడు దిగొచ్చి చెప్పినా సరే అభి వినడు. ఆన్ ది స్పాట్ చంపేసేవాడు. గన్ తీసుకొని అంత హడావిడి చేయడం, అంతలోనే మనసు మార్చుకోవడం, ఇదంతా అభి స్ట్రాటజీ. ఏంటి ఇంకా అర్థం కాలేదా? ఇన్ని రోజుల నుంచి స్పృహలో ఉన్నా సరే స్పృహలో లేనట్టు శ్రీమంతి ఎందుకు నాటకం ఆడుతున్నాడు? ఈ విషయం ఇంకెవరికైనా తెలుసా అని తెలుసుకోవడం కోసం అభి ప్లే చేసిన చిన్న ట్రిక్ అది. ఈ విషయం తెలుసుకోకుండా ఓ ఇదంతా నా ప్రతిభే అని తెగ చంకలు గుద్దుకుంటున్నావు నువ్వు. మ్యాటర్ అర్థమైందిగా, ఇక బయలుదేరో. డాక్టర్, అందరి సంగతేమో కానీ నీ పరిస్థితి మాత్రం మూసీనదే. ఏంటి అలా అంటున్నావు? జరగబోయేది అదే కదా. శ్రీమంత్ స్పృహలో ఉన్న విషయం నువ్వు దాచిపెట్టి మోసం చేశావని అభి నెక్స్ట్ గన్ గురి పెట్టబోయేది నీకే. అందుకే అలా అన్నానన్నమాట. అర్థమైందా? ఎందుకైనా మంచిదే మీ హాస్పిటల్కి ఫోన్ చేసి అంబులెన్స్ని తెప్పించుకో. ఏ క్షణమైనా నీకు దాంతో అవసరం పడొచ్చు. చూడు డాక్టర్, ఇంకోసారి ఇలా వచ్చి నా దగ్గర తోక జాడించాలని చూసావో పదమ్మా. నీ ఇష్ట ప్రకారమే నడుస్తానని చెప్పాను కదమ్మా, అయినా ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు? అంటే ఈ నాన్నని ఇంకా నమ్మట్లేదా నువ్వు? అయ్యో, అలాంటిదేం లేదు నాన్నగారండి. మిమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నానండి. అలాంటప్పుడు నవ్వుతూ ఆనందంగా ఉండమ్మా. ఒక కన్న తండ్రిగా నా కూతురులో నేను చూడాలనుకునేది అదేనమ్మా. ఈ రోజు నుంచి నీకంతా మంచే జరుగుతుందమ్మా. పదమ్మా. నాన్నగారండి, ఏంటండి ఇది? కనబడట్లా? విశాల్తో నీ పెళ్లి. నడు. నాన్నగారండి, వదలండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదండి. ఏమండి, ఇష్టం లేదని చెప్తుంది కదండి, ఎందుకండి అంత బాధ పెడతారు? నోరు మూసుకున్నాడు, లేకపోతే చంపేస్తా. వదలే. హాయ్ మహా డార్లింగ్, రారా కూర్చో. కూర్చో.
నాన్నగారండి, నమ్మకంతో తీసుకొచ్చి ఇలా చేయడం మోసం అండి, అన్యాయం అండి, పద్ధతి కాదండి. మహాలక్ష్మి, ఇప్పటిదాకా చాలా సహనంగా ఉన్నాను. అనవసరంగా నన్ను రాక్షసుని చేయకో. నువ్విలాగే మొండికేశావనుకో, దేవుడి గుడి కన్న కూతురు అన్న విషయాన్ని కూడా మర్చిపోవాల్సి వస్తుంది. వద్దండి. కూర్చో, కూర్చో. నాన్నగారండి. పూజారి గారు చూస్తారేంటి? మంత్రాలు చదవండి. What is lossless image compression? The lossless image compression of ఏమండి? the lost. మీ ఫోన్ ఎవరు? నేమ్ డిస్ప్లే అవ్వట్లేదండి. సరే మాట్లాడు. కంటిన్యూ. The loss. హలో, అమ్మా నేనమ్మా మహాలక్ష్మి వాళ్ళ అమ్మని. నువ్వు చెప్పు. చెప్పండి ఆంటీ. అమ్మా ఇక్కడ గుళ్ళో మహాలక్ష్మికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారమ్మా. ఏంటి ఆంటీ మీరు చెప్పేది? మహాలక్ష్మికి బలవంతంగా పెళ్లి చేస్తున్నారా? నువ్వేం టాపావు? కంటిన్యూ చెయ్యి. అది కాదు బావా, అక్కడ మహాలక్ష్మికి. నీకు అవసరమా? సారీ బావా. సరే ఆంటీ, నేను ఆయనతో చెప్తాను. కంపేర్ ద వేరియేషన్. ఏమండి అది? విన్నాను. విన్నానని అంత మౌనంగా ఉంటారేంటి బాబు? ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపండి, లేకపోతే నా కోడలికి పెళ్ళైపోతుంది బాబు. ప్లీజ్ బాబు, నీకు దండం పెడతాను బాబు. లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అవుతుంది, డిస్టర్బ్ చేయకండి. అది కాదు బాబు. అది కాదు రాబీ, అక్కడ అమ్మాయి చాలా. అమ్మా, లాస్ట్ ఇయర్ చాలా కష్టపడి చదువుతోంది. మీరంతా ఇలా డిస్టర్బ్ చేస్తే చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. ఆ పాటికి ఏదో గుర్తున్నట్టు. లాస్యా, నువ్వు చెప్పు. ఇదిగో పిల్ల, ఊరంతా తగలబడుతూ ఉంటే రూమ్ లో కూర్చొని ఫిడేలు వాయించుకున్నాడట వెనకటికి ఎవడో చక్రవర్తి. ఎవరో కాదు, నీరో చక్రవర్తి. నీరోనో నీగ్రోనో ఎవడో ఒకళ్లే. అక్కడ ఆ పిల్లకి పెళ్ళైపోతూ ఉంటే ఇతనేంటి ఇంత తాపీగా కూర్చున్నాడు? వెళ్ళి అడిగిరానా? ఏంటడిగేది? ఒక్క చూపు చూశాడంటే పై ప్రాణాలు పైకే పోతాయి. మరలాంటప్పుడు అందరిలాగే చూస్తూ ఉండగా ఎందుకు ఎదవారాటం? నోరు ఊరుకుంటుందా ఏమిటి? ముందు ఇక్కడ చూద్దాం పట్టు.